జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నేను మీరు గురు సందేశంలో మనస్సు మోక్షం అనేటటువంటి అంశాన్ని గురించి తెలుసుకున్నారు. అది చాలా కీలకమైంది. మోక్షం అంటే అన్ని రకాల బంధాల నుండి సమూలంగా విడుదల కావడం. అది మామూలు విషయం కాదు, అసాధారణమైనటువంటి అంశం. మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు బంధాలను పెంచుకుంటూనే ఉన్నాడు. వాటి నుండి బయటపడే అవకాశమే లేదు. అటువంటి బంధాలు ఏర్పడటానికి మూల కారణం మనసే. మనసే బంధాలను పెంచుతుంది. మనసే మోహానికి ప్రేరేపిస్తుంది. అటువంటి మోహం నుండి బయటపడి మోక్షాన్ని పొందటం కోసమే ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చింది. అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, జ్ఞానము, గురువు, భగవంతుడు సైతం బంధాలే. బంధాలను గురించి స్పష్టంగా శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకుంటే వాని నుండి బయటపడే అవకాశం ఉంటుంది. బంధాలు ఉన్నంత వరకు బాధలు తప్పవు. మనిషి బాధలు పడుతున్నాడంటే ఆ ప్రభావంతో జీవిత పరమార్థం నెరవేరే అవకాశమే లేదు. మనిషి ఆరోగ్యంగా సుదీర్ఘాయువుతో జీవించాలంటే సంపూర్ణ స్వేచ్ఛను ప్రయోగపూర్వకంగా అనుభవించవలసిందే. వాస్తవానికి సంపూర్ణ స్వేచ్ఛే భగవంతుడు. భగవంతుడు వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం అంతకన్నా కాదు. సంపూర్ణ స్వేచ్ఛగా జీవించి ఏ వ్యక్తి అయినా భగవంతుడు అవుతాడు. భౌతికవాదం ఏ విధంగా బంధాలను పెంచుతుందో ఆధ్యాత్మికత కూడా బంధాలను పెంచుతూనే ఉంది. కాబట్టి అన్నింటినీ అందరినీ వదిలివేయగలిగితేనే సంపూర్ణ స్వేచ్ఛను పొందగలుగుతాం. ఇది అందరికీ సాధ్యం కాదు, ఒక అసాధారణమైనటువంటి అంశం అవుతుంది. ఈరోజు ఆరోహణం, అవరోహణం అనే ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. ఆరోహణం, అవరోహణం. ఆరోహణం అంటే పైకి ఎక్కడం, ఎసెండింగ్ అంటారు. అవరోహణం అంటే క్రిందకు దిగడం, డిసెండింగ్ అంటారు. అయితే ఆధ్యాత్మికతకు ఆరోహణానికి అవరోహణానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి? దీని గురించి మనం తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి రావడానికి మూల కారణం అవసరం ఉండి అది బహిర్గతమైంది కాదు. ఆకస్మిక ఉత్పరివర్తనం వల్ల బహిర్గతమైంది. ఉత్పరివర్తనం అంటే ఆకస్మికంగా వచ్చేటటువంటి మార్పునే ఉత్పరివర్తనం అంటారు. నెమ్మదిగా దశల వారీగా మార్పులు జరుగుతూ ఉంటే దాన్ని పరిణామం అంటారు. విప్లవాత్మక మార్పు జరిగితే దాన్నే ఉత్పరివర్తనం అంటారు, మ్యుటేషన్ అంటారు. క్రీస్తుకు పూర్వం 8000 సంవత్సరాల నాడు మనిషి మోహబంధాల నుంచి బయటపడాలి అనేటటువంటి ఉద్దేశంతో దశాబ్దాల తరబడి లోతైనటువంటి సుదీర్ఘ మౌనంలో ఉండి ఒక అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి కళాత్మక జీవన విధానాన్ని బహిర్గతంగా ఉంచడం జరిగింది. అయితే నేను చాలాసార్లు దాని గురించి ప్రస్తావిస్తూ వచ్చాను, మరలా చెప్తున్నాను. ఇప్పటికి 10,000 సంవత్సరాల నాడు ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చింది కదా. 10,000 సంవత్సరాల నాడు భారతదేశం ఎలా ఉంది? సుభిక్షంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, వనరులు పుష్కలంగా ఉన్నాయి, ప్రకృతి పచ్చగా ఉంది, జనాభా తక్కువగా ఉంది, అవసరాలు తక్కువగా ఉన్నాయి, నాగరికత ఛాయలు పెద్దగా లేవు, వ్యవసాయ విప్లవం కూడా అప్పటికి అమలు కాలేదు. అంటే ఎటువంటి అవసరం లేకుండా ఒక మహోన్నత కళాత్మక జీవన విధానం వెలుగులోకి వచ్చిందంటే అది ఆకస్మికంగా బహిర్గతమైంది.
ఆనాడు మానవులకి అది అవసరం లేదు, కానీ ఈనాటి మానవులకి అది తప్పక అవసరమే. అది తప్ప వేరే ప్రత్యామ్నాయమే లేదు. అయితే ఆ విధంగా వెలుగులోకి వచ్చినటువంటి ఆధ్యాత్మిక విధానం ఇప్పటికది దశల వారీగా కనుమరుగవుతూ వచ్చింది, బలహీనపడుతూ వచ్చింది. ఆధ్యాత్మికత పెరుగుతుంది, కానీ ఆధ్యాత్మిక పురోభివృద్ధి మాత్రం తగ్గుతూ ఉంది. మీకు ఒక విషయం చెప్తాను. ఇటీవల అమెరికాకు చెందినటువంటి ఒక బృందం భారతదేశం అంతటా పర్యటించి ఆధ్యాత్మిక విధానాన్ని గురించి లోతుగా సర్వే చేసి ఒక నివేదికను భారత ప్రభుత్వానికి అందించడం జరిగింది. దానిలో వాళ్ళు ప్రస్తావించినటువంటి అంశాలు ఏమిటంటే, భారతదేశపు ఆధ్యాత్మికత అంతా కూడా అశాస్త్రీయంగా ఉంది, మూఢనమ్మకాలు ఇరుక్కొని ఉంది. దానివల్ల భారతదేశానికి ఎటువంటి ప్రయోజనం కలగటం లేదు, వ్యాపారాత్మక ధోరణిలో ఉంది. బడా స్వామీజీలు, బాబాలు కొంతమంది అసాంఘిక కార్యక్రమాలకు అలవాటు పడుతున్నారు. కొన్ని ఆశ్రమాల్లో ధనరాశులు విపరీతంగా ఉన్నాయి. స్వామీజీలకి, బాబాలకి రాజకీయ నాయకుల యొక్క అండ బాగా ఉంది. అందుకే వాళ్ళు ఎటువంటి తప్పుడు మార్గాన్ని అనుసరించినా ఎవరు కూడా దాన్ని పట్టించుకోవటం లేదు. కాబట్టి భారతదేశానికి ఆధ్యాత్మికత వల్ల వనగూడినటువంటి ప్రయోజనం ఏమీ లేదు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు ఒక నివేదిక ద్వారా భారతదేశానికి తెలియజేయటం జరిగింది. దానిని గురించి నేను ఆలోచించినప్పుడు భారతదేశంలో ఆధ్యాత్మికత అనేది ఆకర్షణీయంగా ఉంది, కానీ అందులో అశాస్త్రీయత దాగి ఉందనేటటువంటి విషయాన్ని గురించి నేను గత 2-3 దశాబ్దాలుగా లోతుగా ఆలోచించడం జరిగింది. ఒక సైన్స్ అధ్యాపకుడిగా, ఒక గృహస్థుగా, బాధ్యతాయుతమైనటువంటి ఒక ఉద్యోగస్తునిగా, హేతువాదిగా, నాస్తివాదిగా, వామపక్షవాదిగా అనేక రకాల విషయాలను గురించి పరిగణనలోనికి తీసుకొని ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి 2 కోణాలను గురించి నేను లోతుగా అధ్యయనం చేయటం జరిగింది. ప్రతి అంశంలో కూడా 2 కోణాలు ఉంటాయి. మనం ఒక కోణాన్ని చూస్తున్నామంటే పాక్షిక దృష్టితో ఉన్నట్లే. 2 కోణాల గురించి లోతుగా విశ్లేషించగలిగితేనే సంపూర్ణం, సమగ్రం అవుతుంది. దురదృష్టం ఏంటంటే భారతదేశంలో అజ్ఞానం, అవివేకం, అపరిపక్వత, నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్నందువల్ల, ఆధ్యాత్మిక మార్గం అందరికీ అందుబాటులో లేనందువల్ల, దానిని గురించి అవగాహన లేకుండా గుడ్డిగా అనుసరించడం వల్ల చాలామంది తీవ్రంగా నష్టపోతున్నారు. భారతదేశాన్ని కూడా అదొక రకంగా శాపంగా పరిణమించింది. అందువల్ల దీని గురించి ఒక స్పష్టన అవగాహన ఏర్పరచగలిగితే భవిష్యత్తులో భావితరాలకి తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆధ్యాత్మిక మార్గం ఎలా వెలుగులోకి వచ్చింది, దీని గురించి గతంలో చెప్పాను, మరలా మీకు క్లుప్తంగా తెలియజేస్తున్నాను. భారతదేశంలో 2 ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి, భారతదేశపు నైసర్గిక స్వరూపం అద్భుతంగా ఉంది, మహోన్నతంగా ఉంది, పవిత్రంగా ఉంది. భారతదేశంలో ఉన్నన్ని వృక్షజాతులు కానీ, భారతదేశంలో ఉన్నన్ని జంతు జాతులు కానీ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేవు. భారతదేశపు నైసర్గిక స్వరూపం అద్భుతంగా ఉంది, పవిత్రంగా ఉంది, మహోన్నతంగా ఉంది. భారతదేశంలో నిరంతరం ప్రవహించేటటువంటి జీవనదులు ఉన్నాయి, నదీ పరివాహక ప్రాంతాలున్నాయి. సురక్షితంగా ఉండటానికి, సాధన కొనసాగించడానికి కొండ గుహలు ఉన్నాయి. ప్రత్యేకించి ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నటువంటి హిమాలయ పర్వత ప్రాంతాలు ఉన్నాయి. అంతేకాకుండా పవిత్రమైనటువంటి మానస సరోవరం ఉంది. ఈ విధంగా ప్రపంచం మొత్తంలోకెల్లా భారతదేశం ప్రత్యేకంగా ఉంది, విశిష్టంగా ఉంది, మహోన్నతంగా ఉంది,
ఔన్నత్యంలో ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మరొకటి ఏమిటంటే, ప్రపంచం మొత్తంలోకెల్లా అత్యంత శ్రేష్టమైనటువంటి ఆర్య సంతతి భారతదేశంలో ఉంది. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో హిమాలయ ప్రాంతాల్లో ప్రపంచం మొత్తంలోకెల్లా పవిత్రమైనటువంటి సంతతి భారతదేశంలో ఉంది. ఒకటి, పవిత్రమైనటువంటి ఒక వర్గం ఉండటం, ఆ వర్గానికి పవిత్రమైనటువంటి వాతావరణం జత కలవటం వల్ల ఈ ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చింది. ఆధ్యాత్మికతను గురించి స్పష్టంగా తెలుసుకుంటేనే మనసు పులకించిపోతుంది. అటువంటి మహోన్నత కళాత్మక జీవన విధానం 10,000 సంవత్సరాల నాడే దానికి అంకురార్పణ జరిగింది. కొంతమంది మానసికంగా పరిణతి చెందినటువంటి వ్యక్తులు, అంతరంగం శుద్ధిగా ఉంచుకున్నటువంటి వ్యక్తులు, అంతరంగంలో ఉత్తమ సంస్కారాలతో జీవించేటటువంటి కొంతమంది వ్యక్తులు మానస సరోవర ప్రాంతంలో దశాబ్దాల తరబడి లోతైనటువంటి మౌనంలో ఉండి, సంపూర్ణ మౌనంలో ఉండి, అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకొని ఆత్మస్థితికి చేరి కొన్ని చిక్కు ప్రశ్నలకు స్పష్టమైనటువంటి సమాధానాలను పొంది వానిని ప్రపంచానికి బహిర్గతం గావించడం జరిగింది. తనను గురించి, సమాజాన్ని, ప్రపంచాన్ని, ప్రకృతిని గురించి, విశ్వాన్ని గురించి లోతుగా అధ్యయనం చేశారు, పరిశోధన చేశారు. అది ఒక అసాధారణమైనటువంటి అంశం, అందరికీ సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. అటువంటి అంశం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో మానవ జీవితానికి సంబంధించినటువంటి అనేక చిక్కు ప్రశ్నలకి సమాధానం లభించింది. నేను ఎవరు, ఎక్కడ నుండి వచ్చాను, ఈ చరాచర జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది, మరలా ఎందులో లయమైపోతుంది, ఈ మానవ జీవితానికి అర్థమేమిటి, పరమార్థం ఏమిటి అనే దాని గురించి వాళ్ళు సత్యదర్శనం గావించుకొని అటువంటి విలువైన సమాచారాన్ని ప్రపంచానికి కానుకగా అందించడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే, భగవంతుడి స్థితి నుండి, భగవంతుడిని గురించి, భగవంతుడి భాషలో, భగవంతుడి ద్వారా భగవంతుడికే తెలియజేయబడింది. దీనిలో కీలకమైనటువంటి అంశం చెప్తాను. ఆత్మస్థితికి చేరి ఆత్మ దృష్టి నుండి భౌతిక ప్రపంచాన్ని వర్ణించటం జరిగింది. ఆత్మస్థితి నుండి ఆత్మ దృష్టి ద్వారా భౌతిక ప్రపంచాన్ని గురించి వర్ణించడం జరిగింది. ఇది మామూలు వ్యక్తులకు సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. మామూలు స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఇది సాధ్యం కాదు. అది నెమ్మదిగా దశల వారీగా జరిగినటువంటి పరిణామం కానే కాదు. అది ఆకస్మిక పరిణామం, దాన్ని ఉత్పరివర్తనం అంటారు. వాళ్ళు కనిపించేటటువంటి స్థూల జగత్తును అంతటినీ భగవంతునిగా భావిస్తూ ప్రకృతి సూత్రాలను, విశ్వ కదలికలను ఉన్నవానిని ఉన్నట్లుగా పెంచకుండా, తగ్గించకుండా, వక్రీకరించకుండా, మార్చకుండా అనర్గళంగా పవిత్రమైనటువంటి శబ్దాలతోటి వాటిని ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఆత్మస్థితి నుండి ఆత్మదృష్టి ద్వారా పవిత్రమైనటువంటి శబ్దాలను ఉచ్చరించారు కాబట్టి ఆ శబ్దాలను మంత్రాలు అన్నారు. వాళ్ళు వర్ణించినటువంటి విధానాన్ని శ్లోకాల రూపంలో తెలియజేశారు. ఆ విధంగా ఎటువంటి లిపి లేకుండా, ఎటువంటి గ్రంథాలు లేకుండా కొన్ని వేల సంవత్సరాల వరకు ఆ మహోన్నత కళాత్మక జీవన విధానం ప్రపంచానికి అందించబడుతూ వచ్చింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, ఆర్య సంతతి మాత్రమే ఆత్మస్థితికి వెళ్ళగలిగారు. సాధారణ స్థాయి వ్యక్తులు ఆత్మస్థితికి వెళ్ళటం సాధ్యం కానే కాదు. అందువల్ల వాళ్ళు గురువులుగా మారి శిష్యులకు బోధించినప్పటికీ, తెలియజేసినప్పటికీ
అందుకునే వాళ్ళు తగ్గిపోతూ వచ్చారు. సమాచారం మాత్రం అందించబడుతూ వస్తుంది, కానీ అది మస్తిష్కానికి చేరటం లేదు. అందున వాళ్ళు ప్రకృతిలో ఉండి ప్రకృతిని ఉన్నదానిని ఉన్నట్లుగా వర్ణిస్తూ ఉన్నప్పుడు ఎదురుగున్నటువంటి శిష్యులు కూడా ఆ ప్రకృతిని గమనిస్తూ చూస్తూ పరిశీలిస్తూ ఆ విధంగా తర్ఫీదును పొందటం జరిగింది. ఇది ఎంత గొప్ప విషయం మీరు ఆలోచించండి. ఎటువంటి పరికరాలు లేకుండా, ప్రయోగాలు లేకుండా, సిద్ధాంతాలు లేకుండా కళ్ళు మూసుకొని శరీరాన్ని పూర్తిగా కరిగించుకొని విశ్వ శరీరంతో ఆత్మ దృష్టి ద్వారా అటువంటి మహోన్నతమైన సమాచారం వెలుగులోకి రావటం అంటే మానవుడు సాక్షాత్తు భగవంతుడే కదా. కాబట్టి భగవంతుడిని గురించి అనుభవంలోకి పొందినటువంటి ప్రతి వ్యక్తి భగవంతుడవుతాడు. అది అత్యున్నత స్థాయి జీవన విధానం, పరాకాష్ఠ స్థితి. అయితే ఏం జరిగింది? క్రమేపీ అందించేవాళ్ళు తగ్గిపోతున్నారు, అందుకునే వాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. ఎందువలన? అది దశల వారీగా సంభవించినటువంటి పరిణామం కాదు, ఆకస్మిక విప్లవాత్మక పరిణామం. దాన్నే ఉత్పరివర్తనం అంటారు. సడన్గా జరిగింది పరిణామం. పెద్ద మంట రేగిందనుకోండి, అది వెంటనే చల్లారిపోతుంది. అదే కట్టెల పొయ్యి అనుకోండి, అది చాలా కాలం అలా మండుతూనే ఉంటుంది. కాబట్టి గాలి దుమారంలాగా వచ్చినటువంటి ఆధ్యాత్మికత వెంటనే చల్లబడిపోయింది, చప్పబడిపోయింది. అయితే అటువంటి ఆధ్యాత్మిక జీవన విధానం యొక్క ఔన్నత్యాన్ని, విశిష్టతను గమనించినటువంటి కొంతమంది ప్రపంచానికి మంచి మార్గదర్శకం చూపించారు. ఆహార విహారాలలో కానీ, ఆచార వ్యవహారాల్లో కానీ, వివాహంలో కానీ, కుటుంబాన్ని నడపటంలో కానీ, సమాజం పట్ల బాధ్యతను గురించి వాళ్ళు అద్భుతమైనటువంటి సమాచారాన్ని అందించారు. భారతీయులు దాన్ని ఆచరించారు కూడా. అయితే క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల నాడు ఆధ్యాత్మికత అంతా కూడా సేకరించబడి, క్రోడీకరించబడి, సంకలనం గావించబడి వేదం అనబడేటటువంటి ఒక పుస్తక రూపంలో ప్రపంచానికి అందించబడింది. అంటే అప్పటి వరకు రికార్డ్ అవుతున్నటువంటి సమాచారం లిఖించబడింది. వేద సమాచారం అనేది లిఖించబడకూడదు, రికార్డు కావాలి. ఇట్ మస్ట్ బి రికార్డెడ్ రాదర్ దాన్ రిటన్. గురువు యొక్క నోటి నుండి శిష్యుడికి అందించబడుతూ వస్తున్నటువంటి ఆధ్యాత్మిక సమాచారం అంతా కూడా పుస్తకం రూపంలో భద్రపరచబడింది. ఇదంతా ఎందుకు జరిగింది? కనుమరుగవుతున్నటువంటి వేద విజ్ఞాన్ని భావతరాలకు అందించాలనేటటువంటి భావంతో వేదవ్యాస మహర్షి చేసినటువంటి మహోన్నత యజ్ఞమే వేదాల సంకలనం, క్రోడీకరణం మరియు రూపకల్పనం. దీనివల్ల ప్రపంచానికి ఎంత మేలు జరిగిందో అంత నష్టం కూడా జరిగింది. మరొక విశేషం ఏంటంటే, కర్మకాండ, ఉపాసన కాండలను ఆచరించకుండా, అనుసరించకుండా జ్ఞానకాండకు వెళ్ళే అవకాశం లేదు. వేదాల సారాంశాన్ని అందించే వాళ్ళకి అనుభవం ఉండాలి, అందుకునే వాళ్ళకి తపన, ఆరాటం ఉండాలి. కాబట్టి ఆ విధంగా అందించేవాళ్ళు తగ్గిపోతూ వచ్చారు, ఆచరించేవాళ్ళు తగ్గిపోతూ వచ్చారు, అందుకునేవాళ్ళు తగ్గిపోతూ వచ్చారు. కాబట్టి ఆ సమాచారాన్ని భద్రపరచాలనేటటువంటి భావంతో ఈ ప్రయోగం చేశారు. మరొక విశేషం ఏంటంటే, ఏ వ్యక్తి అయినా ఒకేసారి నిరాకారానికి వెళ్ళలేడు, శూన్య స్థితిని అందుకోవటం సాధ్యం కాదు. శరీరాన్ని సమూలంగా కరిగించుకోవటం అంతకంటే చాలా కష్టమైనటువంటి పని. అందువల్ల వేదవ్యాస మహర్షి ఏం చేశాడు? విశ్వంలో జరిగేటటువంటి సృష్టి, స్థితి, లయలకు అనుగుణంగా 3 త్రిమూర్తులను వాళ్ళకు అనుబంధంగా
త్రిశక్తి స్వరూపాలను ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా అష్టాదశ పురాణాలను, ఉప పురాణాలను, అనేక రకాల దేవతా స్వరూపాలను, దేవతలను కూడా కృత్రిమంగా మంత్రాల ద్వారా సృష్టించటం జరిగింది. సాధన చేయటానికి అనుగుణంగా సోహం ధ్యానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ విధంగా అనంతమైనటువంటి భగవంతుని గురించి సమాచారాన్ని అందించటం వల్ల అందరూ కూడా సమాచారంలో పూర్తిగా ఇరుక్కొని పోయారు. దేవాలయాలు, విగ్రహాలు, పూజలు, పునస్కారాలు, భక్తి మార్గం కానీ, భజనలు కానీ, పాటలు కానీ, పద్యాలు కానీ, కీర్తనలు కానీ, ఇవన్నీ కూడా ప్రాథమికమైనటువంటి అంశాలు. వీటన్నింటినీ ప్రవేశపెట్టడం వల్ల మనుషులంతా ఏమయ్యారు? ప్రకృతిని గురించి ఆలోచించడం మర్చిపోయారు. భగవంతుని గురించి ఎక్కువగా ఆలోచించడం ప్రారంభించారు. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా ప్రాథమిక స్థాయిలలో పూర్తిగా ఇరుక్కునిపోయి వ్యక్తి పూజల్లో పడి, విగ్రహ పూజల్లో పడి, వ్యక్తులతోటి, రూపాలతోటి విడరాని సంబంధం ఏర్పరచుకొని బంధాలను పెంచుకొని పరాకాష్ఠ స్థితిని అందుకోలేకపోయారు. కాబట్టి ఋషులు అందించినటువంటి విధానం అవరోహణ క్రమం. అంటే ఆత్మస్థితి నుండి, ఆత్మ దృష్టి నుండి ప్రపంచాన్ని వర్ణించారు. వాళ్ళు వర్ణించిన విధానం ఎంత గొప్పదంటే, వాళ్ళు కళ్ళు మూసుకొని శరీరాన్ని పూర్తిగా కరిగించుకొని ఆత్మ దృష్టి నుండి ఒక ఆకారాన్ని చూసినప్పుడు ఆకారం యొక్క గుణం కానీ, ధర్మం కానీ, గంధ, రస, రూప, స్పర్శ, శబ్దతత్వాలు సమూలంగా తెలిసిపోతాయి. అందులో ఉన్నటువంటి ప్రకృతి సూత్రాలు మొత్తం అవగాహన అవుతాయి. అవన్నీ భగవంతుడి యొక్క ప్రతిరూపమే. కనిపించే స్థూల జగత్తు మొత్తం భగవంతుడి యొక్క ప్రతిరూపం అనేటటువంటి భావంతో ప్రకృతి సూత్రాలను తెలియజేయటం అనేది అది ఒక అద్భుతమైన విధానం. అందుకే అది అవరోహణ క్రమమైంది. ఆత్మస్థితి నుండి అందించబడింది. మరి ఆత్మస్థితికి చేరి అందించేవాళ్ళు తగ్గిపోతున్నారు, అందుకునే వాళ్ళు తగ్గిపోతున్నారు. మరి ఎలా? అటువంటి మహోన్నత కళాత్మక జీవన విధానాన్ని అందరికి అందించాలనేటటువంటి భావంతో అనేక రకాల ప్రయోగాలు జరిగాయి. ఋషులు ఆత్మస్థితి నుండి ప్రపంచానికి అందిస్తే తర్వాత కాలంలో ఆత్మస్థితికి చేరటానికి తర్ఫీదులు అందించబడ్డాయి. వాళ్ళకి ఎటువంటి తర్ఫీదు లేదు కదా. వాళ్ళు డైరెక్ట్గా ఆత్మస్థితికి చేరి ఆత్మ దృష్టి నుండి ప్రపంచాన్ని వర్ణించారు కదా. మరి తర్వాత ఏం జరిగింది? తర్ఫీదులు ఇవ్వటం మొదలుపెట్టారు. ఎట్లా? ఆత్మస్థితికి చేరటం కోసం. ఎలా చేరతారు? శారీరక, ఇంద్రియ, మానసిక, బుద్ధి, హృదయ మట్టాలను కరిగించుకుంటేనే ఆజ్ఞచక్రం సమూలంగా శుద్ధి గావించబడి ఆత్మస్థితికి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఆరోహణ క్రమం అంటారు. ఋషులు అందించినటువంటి విధానం ఏమిటి? అవరోహణ క్రమం. మనుషులు ఇప్పుడు తరబీదు పొందేటటువంటి విధానం ఆరోహణ క్రమం. ఋషులు అందించినటువంటి విధానం అవరోహణ క్రమం. వాళ్ళది పైనుండి క్రిందికి రావటం. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నది ఏమిటంటే క్రింద నుండి పైకి వెళ్ళటం. వాళ్ళు సత్యదర్శనం నుండి వేద మంత్రాలను, ఉపనిషత్తుల జ్ఞానాన్ని అందించారు కాబట్టి అది అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మారలేదు. కానీ ప్రస్తుతం ఏం జరుగుతుంది?
గత 5,000 సంవత్సరాలుగా వేదాలు ఉపనిషత్తులు మొత్తం వెలుగులోకి వచ్చిన తర్వాత కృత్రిమంగా త్రిమూర్తులను, త్రిశక్తి స్వరూపాలను, ముక్కోటి దేవతలను సృష్టించి దేవాలయాల్లో ప్రతిష్ఠించడం ద్వారా అందరూ కూడా దేవాలయాలకే పరిమితం అవుతున్నారు. ఉపాసనా కాండలో వ్యక్తులతో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నారు. భగవంతుణ్ణి అజ్ఞాతమైనటువంటి వ్యక్తిగా భావిస్తూ ఆరాధించడం మొదలు పెడుతున్నారు. భక్తి మార్గంకి ఎంతో కొంతమేరకు ఉపయోగమే కానీ అది మూఢభక్తి కాకూడదు. ఆధ్యాత్మిక మార్గంలో జరిగినటువంటి పెద్ద పొరపాటు ఏమిటంటే ప్రపంచానికి భిన్నంగా పరమాత్మను వెతుక్కుంటున్నారు. పరమాత్మను విగ్రహాలకి, పటాలకి, రూపాలకి పరిమితం చేస్తున్నారు. అనంతంగా విస్తరించినటువంటి భగవంతుణ్ణి పరిమితం చేయటం అంటే అది పూర్తిగా అశాస్త్రీయతే కదా. మీరు ఆలోచించండి ఒకసారి. ప్రతి కార్యక్రమానికి వెనుక మూల కారణం ఉంటుంది. మూల కారణంలో పొరపాటు జరిగితే కార్యక్రమం అస్తవ్యస్తంగా ఉంటుంది, ఫలితం కూడా తారుమారవుతుంది. కాబట్టి వేదవ్యాస మహర్షి త్రిమూర్తులను, త్రిశక్తి స్వరూపాలను ప్రత్యేకంగా సృష్టించటం వల్ల వాళ్ళంతా కూడా సాధారణ స్థాయి కంటే భిన్నంగా, అతీతంగా ఉండటం వల్ల అందరూ కూడా వాళ్ళ పట్ల ఆకర్షింపబడ్డారు. ఎప్పుడైతే వాళ్ళ పట్ల ఆకర్షింపబడ్డారో భగవంతుణ్ణి ప్రపంచానికి భిన్నంగా, అతీతంగా ఆలోచించడం మొదలుపెట్టారు. పరమాత్మని, ప్రపంచాన్ని వేరు చేయటమే అశాస్త్రీయత. ప్రపంచంలోనే పరమాత్మ ఉన్నాడు అనే భావన బలీయమైతే అది ఆధ్యాత్మిక పురోభివృద్ధికి చిహ్నమవుతుంది. ఎప్పుడైతే త్రిమూర్తులు, త్రిశక్తి స్వరూపాలు వెలుగులోకి వచ్చారో ప్రకృతిని పూర్తిగా విస్మరించారు. ప్రకృతి వనరులను అవసరాలకు వాడుకుంటూ ఉన్నారు. ప్రకృతిని ఉపయోగించే దేవాలయాలు నిర్మిస్తున్నారు. ప్రకృతి లభించేటటువంటి పుష్పాలని, పత్రాలని, ఫలాలని, నైవేద్యాన్ని వగైరా దేవుడికి సమర్పిస్తూ ఉన్నారు. ప్రకృతి కూడా ప్రపంచం అనేటటువంటి విషయాన్ని పూర్తిగా విస్మరించారు, మర్చిపోయారు. అది ఎంత ప్రమాదకరమైన ధోరణి మీరు ఆలోచించండి. మహోన్నత కళాత్మక జీవన విధానం వెలుగులోకి వచ్చినటువంటి భారతదేశంలో ఇవాళ అనేక రకమైనటువంటి ఘోర విపత్తులు జరుగుతున్నాయంటే దానికి మూల కారణం ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి పొరపాటు కాదు, ఆధ్యాత్మికతను అందుకునేటటువంటి విధానంలో జరిగినటువంటి పొరపాటు. ఆధ్యాత్మికత అనేది ఆకస్మికంగా బహిర్గతమైంది కాబట్టి అది ఆటోమేటిక్గా కనుమరుగైపోయింది. దాని ఛాయలు మాత్రం కొనసాగుతున్నాయి. దాన్ని పట్టుకున్నారు, పుస్తకాలకు పరిమితం చేశారు, అనేక రకాల ప్రక్రియలను ఆచరిస్తూ వస్తున్నారు. అంటే అసలైనటువంటి విషయాలు మొత్తం కనుమరుగైపోయాయి. అశాస్త్రీయ విధానాలు మొత్తం కూడా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు భారతదేశానికి ఆధ్యాత్మికతే ప్రమాదకరంగా మారింది. ఇక అసలు విషయానికి వద్దాం. పతంజలి మహర్షి కానీ, గౌతమ్ బుద్ధుడు కానీ, ఆదిశంకరాచార్యుల వారు కానీ, ఎక్స్ కానీ, వై కానీ, జడ్ కానీ వీళ్ళంతా కూడా ఇలా ఉండండి, ఇలా ఉండకూడదని చెప్పి విపరీతంగా బోధించారు. కొన్ని రకాల తరఫీదులు ఇచ్చారు. కానీ నీవే భగవంతుడవు, నీ చుట్టూ ఉన్నదంతా భగవంతుని మయమే అనేటటువంటి విషయాన్ని ఎవరు కూడా ప్రస్తావించలేదు, చెప్పలేదు. వేదాలలో ఏముంది? యజుర్వేదంలో అహం బ్రహ్మాస్మి అనేటటువంటి అంశం ఉంది. అధర్ణ వేదంలో ఏముంది? సర్వం బ్రహ్మమయం అనేటటువంటి అంశం ఉంది. ఉపనిషత్తులలో ఏముంది? స్వచ్ఛమైనటువంటి బ్రహ్మ జ్ఞానాన్ని గురించి తెలియజేయబడింది.
ఉపనిషత్తుల సారం కానీ, వేదాల సారాంశం కానీ, భగవద్గీతలో ప్రస్తావించమన్నటువంటి అంశాలు కానీ ఇంతవరకు మార్పులు చెందలేదంటే అందుకు మూల కారణం అవన్నీ కూడా శూన్యం నుండి బహిర్గతమయ్యాయి, ఆత్మస్థితి నుండి బహిర్గతమయ్యాయి, సత్యదర్శనం నుండి బహిర్గతమయ్యాయి. సత్యదర్శనం నుండి సత్యం బహిర్గతమైందంటే అది అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అదే విధంగా కొనసాగుతుంది తప్ప దానిలో ఎటువంటి మార్పులు జరగవు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ఇవాళ అనేక రకాల విధానాలు అందించబడుతున్నాయి ప్రపంచానికి. నాకు తెలిసినంత వరకు 100 రకాల ధ్యానాలు అందించబడుతున్నాయి. లక్షలాది మంది, కోట్లాది మంది ఆసనాలు వేస్తున్నారు, ప్రాణాయామం చేస్తున్నారు, ప్రవచనాలు వింటున్నారు, ధ్యానాలు కొనసాగిస్తున్నారు. మరి ప్రపంచంలో ఎందుకు మార్పు రావట్లేదు? ఇవన్నీ కూడా సత్యం వైపుకు మారటం కోసం అందించబడేటటువంటి విధానాలే తప్ప సత్యం మాత్రం కాదు. ఉపనిషత్తుల సారం సత్యమే, కానీ అది కూడా జ్ఞాన రూపంలో ఉండకూడదు, అనుభవం రూపంలో ఉండాలి. వేదాల ఉపనిషత్తులు కూడా భగవంతుడిని వర్ణించాయి, కానీ అదంతా కూడా సమాచారమే కదా, ఇంద్రియ పరిధిలోనిదే కదా, మానసిక బుద్ధిమట్టలకు సంబంధించిందే కదా. సమాచారం అనేది ఏదైనా ఎటువంటిదైనా మాయకు ప్రతిరూపమే కదా. అది భౌతిక జ్ఞానమైనా, సైన్సు సాంకేతిక పరిజ్ఞానమైనా, మిథ్యా జ్ఞానమైనా, ఆత్మజ్ఞానమైనా ఆ సమాచారం మొత్తం మాయే కదా. మరి సత్యం ఏమిటి? సంపూర్ణ మౌనమే సత్యం, ఆ సత్యమే భగవంతుడు. అటువంటి సంపూర్ణ మౌనానికి వెళ్ళాలంటే ఇటువంటి విధానాలు అనుసరించాలి. కానీ ఏం జరిగింది? ఒక్కొక్క మహానుభావుడు తన అనుభవానికి అనుగుణంగా ఒక్కొక్క రకమైన విధానాన్ని అందించాడు, కానీ అవన్నీ శూన్యస్థితికి చేరటానికి మార్గాలే. కానీ అందరూ కూడా భిన్నత్వంలో ఇరుక్కుపోతున్నారు. ఆధ్యాత్మికతను గురించి ఒక్క వాక్యం చెప్తాను. నదులు వేరు, సముద్రం ఒక్కటే. మార్గాలు వేరు, గమ్యం ఒక్కటే. కుండలు వేరు, మట్టి ఒక్కటే. ఆభరణాలు వేరు, బంగారం ఒక్కటే. ఏకత్వమే సత్యం, భిన్నత్వమే మాయ. మనం ఏదో ఒకటి చేస్తున్నామంటే మాయలో ఉన్నట్లే. బోధనలు కూడా మాయే, వినటం కూడా మాయే, ఆచరించడం కూడా మాయే. మరొక మాటలో చెప్పాలంటే మనం పొందేటటువంటి అనుభవం కూడా మాయే. అనుభవాన్ని కూడా వదిలేసినప్పుడే మనం ఆత్మస్థితికి చేరగలుగుతాం. ఆత్మస్థితికి చేరటానికి అనుభవం కూడా అవరోధం అవుతుంది. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఆరోహణ క్రమంలో ఉన్నారు, కింద నుంచి పైకి వెళుతున్నారు. ఈ ఆరోహణ క్రమం ఎలా ఉండాలి? 7 మెట్లు దాటగలగాలి. ఏమిటా 7 మెట్లు? శారీరక మట్టం, ఇంద్రియ మట్టం, మానసిక మట్టం, బుద్ధి మట్టం, హృదయ మట్టం, చిత్తమయ కోశం, ఆత్మయ కోశం. ఈ 7 అంతస్తులు, 7 మెట్లు, 7 కోశాలు, 7 చక్రాలని పూర్తిగా సమూలంగా కరిగించుకోగలగాలి. ఎప్పుడైతే కొన్ని చక్రాలు ఎక్కువగా పనిచేస్తూ మరికొన్ని చక్రాలు తక్కువగా పనిచేస్తాయో ఆ వ్యక్తిలో ఆధ్యాత్మిక పరిణతి కలిగే అవకాశమే లేదు. కాబట్టి మనిషికి ముందేం కావాలి? ఆరోగ్యం కావాలి. ఆ తర్వాతనే మిగతావన్నీ కూడా. ఒక వ్యక్తికి చనిపోయే రోజు వరకు భౌతిక ఆరోగ్యం ఉందంటే అన్నమయ కోశం పూర్తిగా శుద్ధి అయినట్లే. ఇంద్రియ నిగ్రహం ఉందంటే ప్రాణమయ కోశం శుద్ధి అయినట్లే. మనసు ప్రశాంతంగా ఉందంటే మనోమయ కోశం శుద్ధి అయినట్లే. బుద్ధి సమత్వంలో, సమతుల్యంలో ఉందంటే విజ్ఞానమయ కోశం శుద్ధి అయినట్లే. హృదయ మట్టం వికసించిందంటే ఆనందమయ కోశం శుద్ధి అయినట్లే. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అనుభవంలోకి వచ్చిందంటే చిత్తమయ కోశం శుద్ధి అయినట్లే.
విశ్వశక్తి నేరుగా దేహంలోకి ప్రవేశించే అవకాశం ఉందంటే చిత్తమైకోశం శుద్ధైనట్లే. ఇది ఆధ్యాత్మికత అంటే. సో పైనుంచి కిందికి రావటం ఒకటైతే కింద నుంచి పైకి వెళ్ళటం మరొకటి. కింద నుంచి పైకి వెళ్ళటాన్ని ఆరోహణ క్రమం అంటారు, పైనుంచి క్రిందికి రావటాన్ని అవరోహణ క్రమం అంటారు. ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పుడు అవరోహణ క్రమంలో జరిగింది. అంటే ఆత్మస్థితి నుండి వాళ్ళు ప్రపంచాన్ని వర్ణించారు, ప్రకృతిని వర్ణించారు, ప్రకృతి సూత్రాలను విశ్వకదలికలను ప్రపంచానికి తెలియజేశారు. ఆత్మస్థితి నుండి ఏం ఆలోచించినా, ఏం మాట్లాడినా, ఏది చేసినా అది 100% భగవంతుడి యొక్క స్థితి. ఆత్మస్థితి నుండి ఏది ఆలోచించినా, ఏది మాట్లాడినా, ఏది చేసినా సరే అది సాధనే, అది భగవంతుని మయమే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆత్మస్థితికి వెళ్ళటం కోసం మనం మెట్లెక్కుతున్నాం కదా, ఇదంతా కూడా అసత్యం, ఊహ, వాస్తవం, కానీ సత్యం మాత్రం కాదు. మరి ఎప్పుడు సత్యం అవుతుంది? 6 కోశాలను సమూలంగా శుద్ధి గావించుకోగలిగితేనే సత్య దర్శనం అవుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో ఏం జరుగుతుందో మీరు జాగ్రత్తగా విశ్లేషించుకోండి, ఆలోచించుకోండి. కొంతమంది అన్నమయ కోశానికి సంబంధించి తర్ఫీదులు పొందుతున్నారు, కొంతమంది ప్రాణమయ కోశానికి సంబంధించి తర్ఫీదులు పొందుతున్నారు, కొంతమంది మనోమయ కోశానికి సంబంధించి తర్ఫీదులు పొందుతున్నారు, కొంతమంది విజ్ఞానమయ కోశాన్ని గురించి తర్ఫీదులు పొందుతున్నారు, కొంతమంది సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజానికి సేవ చేస్తూ ఆనందమయ కోశంలో ఉన్నారు, కొంతమంది కఠోరంగా ధ్యానాలు కొనసాగిస్తూ ఆత్మయ కోశంలో ఉన్నారు, కొంతమంది వేదాలు ఉపనిషత్తులు అధ్యయనం చేస్తూ చిత్తమయ కోశంలో ఉన్నారు, మరికొంతమంది ధ్యానాలు కొనసాగిస్తూ ఆత్మయ కోశానికి వెళ్ళటం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ పొరపాటు జరుగుతుంది? కింద నుండి పై వరకు అన్ని కోశాలు శుద్ధి అయితేనే ఆత్మస్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అన్నమయ కోశం శుద్ధి అయిన తర్వాతనే ప్రాణమయ కోశానికి వెళ్ళాలి, ప్రాణమయ కోశం శుద్ధి అయిన తర్వాతనే మనోమయ కోశానికి వెళ్ళాలి, మనోమయ కోశం శుద్ధి అయిన తర్వాతనే విజ్ఞానమయ కోశానికి వెళ్ళాలి, విజ్ఞానమయ కోశం శుద్ధి అయితేనే ఆనందమయ కోశానికి వెళ్ళాలి, ఆనందమయ కోశం శుద్ధి అయితేనే చిత్తమయ కోశానికి వెళ్ళాలి, చిత్తమయ కోశం శుద్ధి అయితేనే ఆత్మయ కోశానికి వెళ్ళాలి. ఒకేసారి కూర్చొని నేను భగవంతుణ్ణి అనుకుంటే ఎలా? సర్వం బ్రహ్మమయం అనుకుంటే ఎలా? ఇది ఉపనిషత్తులలో ఉంది. నేను భగవంతుడను అనేటటువంటి అంశం ఉపనిషత్తులలో ఉంది. సర్వం బ్రహ్మమయం అనేటటువంటి అంశం ఉపనిషత్తులలో ఉంది. కానీ అది కేవలం సమాచారమే, అనుభవంలోనికి రావాలి కదా. అది ఎలా సాధ్యమవుతుంది మీరు ఆలోచించండి. మరొక విషయం చెప్తున్నాను. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి అవగాహన లేకుండా ధ్యానంలో కూర్చుంటే ఏమవుతుంది? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకొని అనుభవంలోకి పొందకపోతే ఏమవుతుంది? జ్ఞానం లేకుండా ధ్యానం కొనసాగించడం చాలా ప్రమాదకరం. జ్ఞానం తెలిసినప్పటికీ ధ్యానం లేకపోయినా చాలా ప్రమాదకరం. 50% జ్ఞానం ఉండాలి, 50% ధ్యానం ఉండాలి, అప్పుడే పరిపూర్ణమవుతుంది. కొంతమందికి అపారమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవం ఉంటుంది, కానీ దాన్ని వ్యక్తీకరించలేరు. అది కూడా అసంపూర్ణమే. కొంతమందికి అద్భుతమైనటువంటి విషయ పరిజ్ఞానం ఉంటుంది, కానీ అనుభవం ఉండదు. అది కూడా పరిణతి చెందినట్లు కాదు. అనుభవం ఎంత శాతం ఉంటుందో వ్యక్తీకరణ కూడా అంతే శాతం ఉండాలి.
ఎప్పుడైతే అనుభవము వ్యక్తీకరణ రెండు కూడా అసమానములు ఉంటాయో, సమతుల్యాన్ని కోల్పోతాయో, అప్పుడు మనిషికి ఆధ్యాత్మిక రుగ్మతలు పెరుగుతాయి, ఆధ్యాత్మిక కలతలు పెరుగుతాయి. నాకు తెలిసినంత వరకు పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి అవగాహన లేకుండా సాధన చేసేవాళ్ళు మొత్తం కూడా తప్పనిసరిగా ఆశించి కొనసాగిస్తారు. ఆశించి సాధన కొనసాగిస్తున్నారంటే తప్పనిసరిగా మతి భ్రమిస్తుంది, మనసు వికలమవుతుంది, మనోవైకల్యం కలుగుతుంది. అది చాలా ప్రమాదకరం. ఎందువల్ల? ఉన్నదానిని వ్యతిరేకిస్తున్నారు, లేని దానికోసం ఆరాటపడుతున్నారు. ఇప్పుడు భారతదేశపు ఆధ్యాత్మిక విధానాన్ని మొత్తాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఇటీవల కాలంలో దేవాలయాల మోతాదు పెరుగుతుంది. పూజలు, పునస్కారాలు, ఉపవాసాలు, వ్రతాలు, దీక్షలు, మాలలు బాగా పెరుగుతున్నాయి. భక్తిని గురించి కూడా విపరీతమైన సమాచారం అందించబడుతుంది. భక్తి మార్గం కూడా తారాస్థాయిలో ఉంది. జ్ఞానాన్ని గురించి కూడా అందిస్తూనే ఉన్నారు. కానీ కర్మ మార్గం ఒక్కటే పరిపూర్ణం కాదు, భక్తి మార్గం ఒక్కటే పరిపూర్ణం కాదు, జ్ఞాన మార్గం ఒక్కటే పరిపూర్ణం కానే కాదు. జ్ఞాన మార్గం ద్వారా సంచిత కర్మలను సమూలంగా కూకటి వేర్లతో సహా తొలగించుకోవాలి. భక్తి మార్గం ద్వారా ప్రారబ్ధ కర్మలను సమూలంగా తొలగించుకోవాలి. కర్మ మార్గం ద్వారా నిష్కామ కర్మలను ఆచరించగలగాలి. ఈ మూడు కలిపితే పరిపూర్ణమవుతుంది. ప్రస్తుతం ఏం జరుగుతుంది మీరు ఆలోచించండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన విధానాన్ని అనుసరిస్తున్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన విధానాన్ని అందిస్తున్నారు. నాకు తెలిసినంత వరకు అసలు ఆధ్యాత్మిక ప్రచారం లేకుండా ఉంటేనే దేశం ఎంతో కొంతమేరకు సుభిక్షంగా ఉండేది. ఆధ్యాత్మిక ప్రచారాలు పెరుగుతున్నాయి, కానీ అందులో అశాస్త్రీయత పెరగటం వల్ల, మూఢనమ్మకాలు పెరగటం వల్ల, భగవంతుడి మీద ఆధారపడేటటువంటి బానిసత్వం పెరగటం వల్ల సామాజిక బాధ్యతను స్వీకరించే వాళ్ళు లేరు కదా. సామాజిక బాధ్యత లేకపోతే ఆధ్యాత్మికత ఆత్మహత్య సదృశ్యం అవుతుంది కదా. ఆధ్యాత్మికవేత్త ఎవరైనా సామాజిక బాధ్యతను స్వీకరించాల్సిందే. వ్యక్తి మోక్షం ఎంత ముఖ్యమో సమాజ మోక్షం కూడా అంతే ముఖ్యం కదా. ఇప్పుడు ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. అత్యంత విలువైనటువంటి వేదాలు, ఉపనిషత్తులు వెలిసినటువంటి పవిత్రమైనటువంటి భారతావనంలో 21వ శతాబ్దంలో కూడా ఘోర కృత్యాలు జరుగుతున్నాయంటే, గత 10,000 సంవత్సరాల నాగరికత తారాస్థాయికి చేరిందంటే, ఆధ్యాత్మికత దాన్ని అడ్డుకోలేకపోయిందంటే, ఆధ్యాత్మికత బలహీనంగా ఉన్నట్లే కదా. ఆధ్యాత్మికత పటిష్టంగా ఉంటే, సమర్థవంతంగా ఉంటే, పాశ్చాత్యపు సైన్సు సాంకేతిక పరిజ్ఞానపు విషపు ఛాయలు భారతదేశంలోకి ఎందుకు ప్రవేశిస్తాయి? కాబట్టి ఋషులు అందించినటువంటి ఆధ్యాత్మిక విధానం అంతా కూడా స్వచ్ఛంగా ఉంది, పవిత్రంగా ఉంది, సత్యానికి ప్రతిరూపంగా ఉంది. కానీ ఇప్పుడు ప్రపంచం అనుసరిస్తున్నటువంటి విధానం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఒక రకంగా వాస్తవం కావచ్చు, నిజం కావచ్చు, కానీ అది సత్యం మాత్రం కాదు. కాబట్టి సత్యం అనేది ఎప్పుడూ మారదు, ఊహలు మాత్రం మారుతూ ఉంటాయి. దీని గురించి నేను లోతుగా అధ్యయనం చేసిన తర్వాతనే నేను ఇవాళ నోరు తెరుస్తున్నాను. సంస్థలే సమస్యలకు మూల కారణమవుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని ఇస్తున్నారు, శిష్యుల్ని బంధిస్తున్నారు. శిష్యుల మీద కొంతమంది వ్యాపారం కూడా చేస్తున్నారు, శిష్యుల్ని ఆకట్టుకుంటున్నారు, శిష్యుల్ని వశీకరణం చేసుకుంటున్నారు. శిష్యులు కూడా మాయలో పడిపోతున్నారు. నది నదిగానే ఉంటుంది తప్ప సముద్రం కాదు కదా. నదిలో ఉన్నటువంటి నీరు కొత్త తరహా రుచిలో ఉంటుంది, కానీ సముద్రపు నీరంతా ఉప్పుగా ఉంటుంది కదా. ఆధ్యాత్మికతను అందుకోవటానికి ఈ మార్గాలు చాలా అవసరమే, కానీ మార్గాలలో ఇరుక్కుపోకూడదు. ఇది నాలో ఉన్నటువంటి ఆవేదన.
నాలో ఉన్నటువంటి బాధ. ఎందుకంటే అమాయకులైనటువంటి సాధకులు సంస్థల ద్వారా మోసపోవటం జరుగుతుంది. కాబట్టి 7 కోశాలు శుద్ధి కాకుండా ఆధ్యాత్మికతను అందుకోవటం సాధ్యం కాదు. కాబట్టి అందించేటటువంటి విధానాలు పరిమితంగా ఉంటే పరిపూర్ణత ఎలా సిద్ధిస్తుంది మీరు ఆలోచించండి. కాబట్టి ఋషులు అవరోహణ క్రమంలో ఆధ్యాత్మికతను అందించారు. ప్రస్తుతం ఆరోహణ క్రమంలో ఆధ్యాత్మికత కొనసాగుతుంది. ఆరోహణ క్రమంలో ఆధ్యాత్మికత కొనసాగుతున్నప్పుడు అది మహోన్నత కళాత్మక జీవన విధానమైనప్పుడు, సమాజం మొత్తం కలుషితంగా ఉన్నప్పుడు, శరీరాలన్నీ బలహీనపడ్డప్పుడు, ఇంద్రియాల ఉద్రేకం అధికంగా ఉన్నప్పుడు, మనసు అశాంతిగా ఉన్నప్పుడు, బుద్ధిలో అసంతృప్తి ఉన్నప్పుడు, హృదయమట్టం మూసుకొని ఉన్నప్పుడు చిత్తమయ కోసం ఎలా శుద్ధి అవుతుంది? ఒకవేళ పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని గురించి తెలుసుకున్నా అది అనుభవంలోకి రావాలి కదా. ఇది సొంతగా తెలుసుకోవటం కాదు కదా, ఎవరో ఒక గురువు తర్ఫీదునివ్వటమే కదా. వేరే వాళ్ళ ద్వారా తర్ఫీదుని పొందటం అంటే నీ అంతరంగంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నువ్వు అణిచివేయటమే కదా. అందరిలో జ్ఞానం ఉంది కదా, అందరిలో జ్ఞానం ఉంది కదా. డిస్కవరింగ్ అనేది ఎక్కడా లేదు, ఓన్లీ అన్కవరింగే ఉంది. మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం గుర్తించగలిగితే బాహ్యపరమైనటువంటి జ్ఞానం కోసం పరితపించవలసినటువంటి అవసరం ఉండదు కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది? టన్నుల కొద్ది జ్ఞానాన్ని ఇస్తున్నారు, అది వేరే వాళ్ళ జ్ఞానం కదా. నీకు అనుభవం రావాలి కదా. నీకు అనుభవం రావాలంటే ఏం చేయాలి? నువ్వు నీ జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయాలి. నీ జీవిత పుస్తకాన్ని నువ్వు చదవాలి. నీ జీవిత రాజ్యాంగాన్ని గురించి నువ్వు తెలుసుకోవాలి. వేరే వాళ్ళ పుస్తకాలు చదివితే నీకు వచ్చే లాభం ఏంటి? అది వాళ్ళ అనుభవం కదా, అవి వాళ్ళ భావాలు కదా. కాబట్టి నీ జీవిత పుస్తకాన్ని నువ్వు చదువుకోగలిగితే వేరే వాళ్ళ మీద ఆధారపడే అవసరం ఉండదు కదా. అదే ముక్తి లేక మోక్షం కదా. నీ ఆధ్యాత్మిక పురోభివృద్ధి కోసం వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నావంటే అది బానిసత్వమే కదా. కాబట్టి ప్రాథమికంగా తప్పనిసరిగా మార్గదర్శకం అవసరం, కానీ అది బంధానికి దారితీయకూడదు. బంధాలు ఏర్పడ్డాయంటే ఆధ్యాత్మిక పురోభివృద్ధి ఆగిపోయినట్లు లెక్క. కాబట్టి బిడ్డలారా, కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి. రాబోయే 10 సంవత్సరాలు ఇంకా ఘోరాలు జరుగుతాయి. ఆధ్యాత్మికత కూడా బలహీనపడుతుంది, సత్యమైనటువంటి ఆధ్యాత్మికత నిలబడుతుంది. అటువంటి సత్యమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆధ్యాత్మికతను అందుకోవటం కోసం మీరంతా సమాయత్తం కావాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.